జేఈఈ అడ్వాన్స్ లో సంచలన ఫలితాలతో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది శ్రీ చైతన్య. సౌత్ ఇండియా నెంబర్ 1 గా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 4, 9, 10 ర్యాంకులతో ముందంజలో శ్రీ చైతన్య. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకు గన్ పార్క్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరులకు నివాళి అర్పించనున్నారు. ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో 8:30 గంటలకు రాష్ట్ర అవతరణ వేడుకలకు సీఎం హాజరు కానున్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. పలు పథకాలు, కార్యక్రమాలపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఉద్యోగులు, పింఛనర్ల ఆరోగ్య పథకంపై సీఎం ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. టీజీపీఎస్సీ ఇవాళ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వనుంది. వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణను పట్టించుకోకపోతే ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వేతనాల్లో కోత విధించే కొత్త చట్టం నేటి నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో సచివాలయం, అసెంబ్లీ వంటి ముఖ్యమైన కట్టడాలు, ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. జిల్లాలో మంత్రులు జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు.